ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మరి ధనరాజయ్య గారి బర్త్డే. ఎవరైనా బర్త్డే విషెస్ తెలియజేయండి. తర్వాత మరి దేవుని వాక్యము చదువుకుందాము. Hi, praise God. Wish you happy many returns of the day, sir. Happy birthday, Pastor Garu. Wish you happy birthday. May God bless you. Thank you, Amma. God bless you. Thank you. God bless you. Manjulavani garu, God bless you. Thank you, sir. అందరికీ వందనాలండి. మరి రండి దేవుని వాక్యం చదువుకుందాము. ఈరోజు ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము చదవాలి. ఇందులో 18 వచనాలు ఉన్నాయి. గ్రేస్ మనోరంజని పాస్టర్ గారు రాలేదు కాబట్టి వాణిశ్రీ టీచర్ గారు ఎలమంచిల నుంచి 1 నుండి 3 వచనాలు చదువుతారు. తర్వాత అబ్రహాం లింకన్ గారు 4, 5, 6 వచనాలు చదువుతారు. మంజులావాణి గారు 7, 8 వచనాలు చదువుతారు. హెప్సిబా గారు 9 నుండి 11 వచనాలు చదువుతారు. అన్నాజోన్ పాస్టమ్ గారు 12, 13, 14 వచనాలు చదువుతారు. చివరిగా సుదర్శన్ గారు 15 నుంచి 18 వచనాలు చదివి ముగిస్తారు. అక్క చదువక్క. అందరికీ ప్రైజ్ లేదండి. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 1 వచనం నుంచి చదువుకున్నాము. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఈలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడి తీర్పు నీకు కనపరిచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి. అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకుని 7 తలలను 10 కొమ్ములను గల మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. ఆమేన్. ఆమేన్. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణం గల వస్త్రము ధరించుకొని బంగారం రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిందై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన యొక్క సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగూ రాయబడి ఉండెను, మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహా బబులోను. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తం చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తం చేతను మత్తిల్లు ఉండుట చూచితిని. నేను దాన్ని చూసి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్లా నేను ఆమెన్ ఆమెన్ ఆమెన్. నీవేళ ఆశ్చర్య కూడి వచ్చినందరికీ ప్రభు పేరిట వందనములు. నీవేళ ఆశ్చర్యపడితివి, ఈ స్త్రీని గూర్చిన మర్మమును, 7 తలలను 10 కొమ్ములను కలిగి దాని మోయుచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను. నీవు చూచిన ఆ మృగము ఉండెను, కానీ ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగత్తుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగముండెను, కానీ ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఇందులో జ్ఞానము గల మనసు కనబడును. ఆ 7 తలలు స్త్రీ కూర్చున్న 7 కొండలు. మరియు 7 రాజులు కలరు, 5 కూలిపోయేది. ఒకడున్నాడు,
కడమవాడు ఇంకను రాలేదు, వచ్చినప్పుడు అతడు కొంచెం కాలం ఉండవలెను. ఉన్నదియు ఇప్పుడు లేనిదియునైనా ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒక్కడైనా ఉండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. నీవు చూసిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. వారిది వరకు రాజ్యమును పొందలేదు గాని యొక్క గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుడు. మీరు ఏకాభిప్రాయం గలవారు తమ బలమును అధికారమును హెప్సిబా గారు అంతే అండి, 11 వరకే మీరు. 11 వరకే. 12వ వచనం చదువుకుందాము. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులను, వారిది వరకు రాజ్యమును పొందలేదు గాని యొక్క గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతరు. వీరు గొర్రెపిల్లలతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తమతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. ఆమేన్, ఆమేన్. మరియు నాతో ఇలాగ చెప్పాను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూసిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. నీవు ఆ 10 కొమ్ములు గల మృగమును చూసితివే. వారు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కులేదానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసం భక్షించి అగ్ని చేత దానిని మొత్తిగా కాల్చివేతరు. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం గలవారి తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి లేఖన భాగముల ద్వారా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. చదివినందరికీ దేవుని నామంలో వందనాలండి. మరి సమయంలో ఈ నెల వాగ్దానము, ఈ సంవత్సర వాగ్దానము అక్క ఈ చదువుతారు. నెల వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనము. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకుని పోవుదును. ఆమేన్. ఈ సంవత్సర వాగ్దానము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడైన. ఆమేన్. ఆమేన్, ఆమేన్. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ క్షేమపరుస్తూ భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ దినపు దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. గత రాత్రి దాదాపు 9:30 ఆ టైంలో ఫోన్ వచ్చింది. గ్రేస్ మనోరంజనమ్మ గారు అస్వస్థతో బాధపడుతున్నారు. లో బీపీ, తల తిరుగుడు, చాలా బాధగా మాట్లాడుతున్నారు. వాక్యము పంచుకోలేనేమో పాస్టర్ గారు అని నీరసంగా మాట్లాడుతున్నారు. ఆ తర్వాత వెంటనే జాన్సన్ గారికి ఫోన్ చేశాను. ఈ దినం వాక్య పరిచర్య జాన్సన్ గారు చేస్తారు. మనోరంజనమ్మ గారి కొరకు ఒక మాట ప్రార్థన చేయండి. జాన్సన్ గారు వాక్య పరిచర్య చేయండి.